మత్స్యకారులకి హామీ ఇచ్చాడు. 10,000 ఉన్నటువంటి మత్స్య వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది 20,000 చేస్తామని చెప్పి మాట మీద నిలబడి 1,30,000 మందికి 20,000 చొప్పున ఈ రోజు 280 కోట్ల వరకు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. పోర్టే కాదు, ఎయిర్పోర్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఆలోచనతో మాకు దిశ నిర్దేశం చేశారు. భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మీకు తీర ప్రాంతం నుంచి కోస్టల్ కారిడార్ ఒక హైవే పెట్టి మత్స్యకారులకి వాళ్ళు పెట్టుకునే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఊతమివ్వాలని చెప్పి ఒక ప్రత్యేక బీచ్ కారిడార్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి భవిష్యత్తులో చేయబోతున్నారు. ఏం తక్కువ మన జిల్లాకి? తీర ప్రాంతం ఉంది, గిరిజన కొండల ప్రాంతం ఉంది, గనులు ఉన్నాయి, అలాగే బ్రహ్మాండమైనటువంటి నదులు ఉన్నాయి. అన్నిటికంటే లాయల్ గా కష్టపడినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారనంటే అది మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మీరు మంచి ఆలోచనలతో ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా రూపురేఖలు మార్చడానికి మీరందరూ కూడా ముందుకు రండని మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ప్రధానమంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్లపాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము.